హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఫిజిక్స్ బిట్స్. మానవ అభివృద్ధి సూచి 2015లో భారత స్థానం ఎంత? 130. రియో +20 సదస్సును ఎప్పుడు నిర్వహించారు? 2012 జూన్లో. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచి 2015లో భారత్ కంటే ముందున్న దేశం ఏది? శ్రీలంక. ఎజెండా 21లో 21 దేన్ని సూచిస్తుంది? 21వ శతాబ్దం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 ఎజెండాకు సంబంధించిన నినాదం ఏది? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్. సోషల్ ప్రోగ్రెస్ సూచి 2015లో మొదటి స్థానం ఏ దేశానికి లభించింది? నార్వే. తొలిసారిగా సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను ఏ సంవత్సరంలో విడుదల చేశారు? 2014లో. సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో మొదటిది ఏది? పేదరిక నిర్మూలన. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ 2016లో భారత స్థానం ఎంత? 101. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించిన తేదీ? 2015 సెప్టెంబర్ 25. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను రూపొందించిన వారు ఎవరు? ఏ అండ్ బి. మైఖేల్ పోర్టర్, స్కాట్ టెర్నర్. భారత జనాభాలో 65 ఏళ్ల వయసు పైబడిన వారి శాతం ఎంత? 5.2%. భారత జనాభాలో అధిక శాతం 28% ఏ వయసు వారు ఉన్నారు? 1 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్ళు. భారత జనాభాలో 45-64 ఏళ్ల లోపు ఎంత శాతం మంది ఉన్నారు? 18%. ప్రపంచ జనాభాలో భారత వాటా ఎంత శాతం? 17.5%. క్లబ్ ఆఫ్ రోమ్ అను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1962. రియో +5 సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1997. భారత్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అత్యధికంగా ఏ నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? ముంబై. కింది వాటిలో ఆర్గానో క్లోరినేటెడ్ క్రిమి సంహారకం ఏది? ఎండోసల్ఫాన్. నాక్ని సిండ్రోమ్గా దేన్ని పేర్కొంటారు? ఫ్లోరోసిస్. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునే భార లోహం ఏది? సీసం. నగరంలో ఏ తీవ్రత కంటే తక్కువగా ఉన్న శబ్దాన్ని సురక్షిత స్థాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. 45 డెసిబెల్స్. చమురు వ్యర్థ పదార్థాల శుద్ధికి తోడ్పడే సూక్ష్మజీవుల మిశ్రమాలైన ఆయిల్ బజార్ ఆయిల్ ఓరస్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. ఎల్సిడి మానిటర్ వ్యర్థ రీసైక్లింగ్ ద్వారా అధిక మొత్తంలో లభించే లోహం ఏది? వెండి. ఓజోన్ పొర సంరక్షణ కోసం అమలులో ఉన్న అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియాల్ ప్రోటోకాల్. త్రాగే నీటిలో నైట్రేట్లు అధికంగా ఉండటం వల్ల చిన్నారులలో ఏ వ్యాధి వస్తుంది? బ్లూ బేబీ సిండ్రోమ్. ఇటియా వ్యాధి ఏ లోహ కాలుష్యం కారణంగా వస్తుంది? డి. కార్మియా.
తాగే నీటిలో ఉండే ఏ సూక్ష్మజీవి కాల్షియం సూచిగా వ్యవహరిస్తుంది? ఎస్చెరిషియా కొలై. న్యూక్లియర్ వార్ అంటే అర్థం ఏమిటి? అణు యుద్ధం ద్వారా సంభవించే వాతావరణం. ఎజెండా 21 దేనికి సంబంధించింది? సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటిలోగా చేరుకోవాలని నిర్దేశించారు? 2030. ఆధునిక వ్యవసాయం కింది వాటిలో దేనికి దారి తీయదు? ఓజోన్ పొర క్షీణత. సుస్థిర అభివృద్ధి ఎక్కువగా వేటి వినియోగంపై దృష్టి సారిస్తుంది? పునర్వినియోగ వనరులు. అణు రియాక్టర్ మితికారిగా కింది వాటిలో దేన్ని వాడతారు? పైవన్నీ. దేశంలో అణుశక్తి సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948లో. CBM అంటే ఏమిటి? కోల్ బెడ్ మిథేన్. రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోప్ ఏది? సోడియం 24. అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోప్ను ఉత్పత్తి చేసే సంస్థ ఏది? బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ. దేశంలో మొదటి రియాక్టర్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1969లో. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? కోల్కతా. లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. కింది వాటిలో హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏది? పైవన్నీ. భారత్లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి? 301 బిలియన్ టన్నులు. కింది వాటిలో దేన్ని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు? పైవన్నీ. దేశంలో మొత్తం సహజ వాయువు నిల్వలు ఎన్ని? 1.07 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. ప్రైవేట్ రంగంలో మెగా పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది? పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కరైకుడి. పూర్తిగా బయోడీజిల్పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపొందించిన సంస్థ ఏది? మహీంద్రా. ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? నరోరా, ఉత్తరప్రదేశ్. అగ్ని పర్వతాల్లో ఏ రకమైన శక్తి ఉంటుంది? హైడ్రోజన్ శక్తి. ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్కు డైరెక్టర్గా వహిస్తున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ విఆర్ లలితాంబిక. సెప్టెంబర్ 10న స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ అంతరిక్ష నౌక ఏది? ఫాల్కన్ 9. IRNSSలో భాగంగా ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించింది? 8. చంద్రుడిపై అధ్యయనానికి చైనా త్వరలో ప్రయోగించున్న ల్యాండ్ రోవర్ ప్రయోగం ఏది? చాంగే 4. కింది వాటిలో PSLVను ఇస్రో విజయవంతంగా ప్రయోగించలేదు? PSLV C-39. కింది వాటిలో సరైనది ఏది? భూ అనువర్త కక్షల్లోని ఉపగ్రహం రోజుల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రాంతం కనిపెట్టుకుని ఉంటుంది. నావిక ఉపగ్రహాలన్నింటినీ భూ అనువర్త కక్షల్లోకి ఇస్రో ప్రయోగించింది ఏ మాత్రమే? ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ ఎక్కడ ఏర్పాటైంది?
ఇలా కర్ణాటక. IRS కార్యక్రమం ఇస్రో ఎప్పుడు ప్రారంభించింది? 1988లో. రిమోట్ సెన్సింగ్ పరికరం అభివృద్ధికి ఉద్దేశించిన పరిశోధన కేంద్రము ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, డెహ్రాడూన్. ఇస్రోకు చెందిన ఏ కేంద్రానికి UR రావు పేరు పెట్టారు? ఇస్రో శాటిలైట్ సెంటర్. కింది వాటిలో ఇస్రో వాణిజ్య విభాగం ఏది? అంతరిక్ష కార్పొరేషన్. గత 75 ఏళ్ల అత్యంత వేడి సంవత్సరంగా దేన్ని గుర్తించారు? 2015. ప్రపంచ చిత్రనేలల దినంగా దేన్ని పాటిస్తారు? ఫిబ్రవరి 2. సిగరెట్ పొగలో ఉండే రేడియో ధార్మిక పదార్థం ఏది? పొలోనియం. క్యాన్సర్కు కారణమయ్యే భార లోహం ఏది? ఆర్సెనిక్. కింది వాటిలో దేన్ని కార్తీక సంవత్సరం ప్రమాణాలు కొలుస్తారు? దూరం. కింది వాటిలో సదస్య రాశి ఏది? శక్తి. కాంతి సంవత్సరం అంటే శూన్యంలో కాంతి 1 సంవత్సర కాలంలో పయనించిన దూరం కాంతి సంవత్సరం అంటే. గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం ఏది? గురుత్వాకర్షణ బలం. భూమిపై పలాయన వేగం ఎంత? 11 km/s. త్వరణం అంటే వేగంలో కలిగే మార్పు రేటు. అంతరిక్ష నౌక నుంచి ఒక యాపిల్ని విసిరేస్తే అది అంతరిక్ష నౌకతో పాటు తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ ఫిజిక్స్ బిట్స్ పార్ట్ 6. ప్రస్తుతం దేశంలో స్థాపిత అణు సామర్థ్యం ఎంత? ఆన్సర్ బి 5780 మెగావాట్లు. దేశంలో మొట్టమొదటి 1000 మెగావాట్ల రియాక్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కుండంకుళం, తమిళనాడు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లోని సభ్య దేశాల సంఖ్య 48. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1974లో. దేశంలో థోరియం ఏ ఖనిజ రూపంలో లభిస్తుంది? మోనోజెట్. కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఏ ప్రాంతంలో 1100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 రియాక్టర్లు నిర్మించున్నది? మితివర్ది. బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్స్ ఏ నగరంలో ఉంది? ముంబై. దేశంలో అణుశక్తి విభాగాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1954లో. కింది వాటిలో బార్క్ అభివృద్ధి చేసిన నీటి శుద్ధి విధానం ఏది? పైవన్నీ. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2001. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లండన్లో. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు? కియా అమోనో. అత్యధిక అణు రియాక్టర్లను కలిగిన దేశం? అమెరికా. 2016 ఫిబ్రవరి నాటికి అత్యధిక స్థాపిత
అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశం ఏది? అమెరికా. మొత్తం స్థాపిత శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా అధికంగా ఉన్న దేశం ఏది? ఫ్రాన్స్. భారత్లో పూర్తి స్థాయిలో శక్తి ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్ల సంఖ్య 21. భారత్లో అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేస్తున్న కేంద్రం ఏది? బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1974. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్. అణు రియాక్టర్లో మితికారిగా కింది వాటిలో దేన్ని వాడుతారు? పైవన్నీ భారజలం, గ్రాఫైట్, బెరిలియం ఈ మొత్తం వాడతారు. ఖనిజాల వర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి? 5.6 నుండి 6 వరకు ఉండాలి. ఖనిజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది? MS యానకం. మౌలిక యానకంలో లోపించేవి వృద్ధి నియంత్రకాలు. ఖనిజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందిన కణాలు సముదాయాన్ని ఏమంటారు? కాలాస్. సోడియం అల్జినేట్తో రక్షణ కవచాలను ఏర్పరిచి గుళికలుగా మార్చే నిర్మాణాలను మనం ఏమంటారు? సంశ్లేషిత కృత్రిమ విత్తనాలు. మొదటిసారిగా కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీను సృష్టించిన వారు? రాబర్ట్ ఎడ్వర్డ్ ప్యాట్రిక్ స్టేఫోర్డ్. డిఎన్ఏలో ఫింగర్ ప్రింటింగ్ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? అలెక్స్ జెప్రెస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. కింది వాటిలో విచ్ఛేదం చెందింది ఏది? పైవన్నీ. యురేనియంను ఏ ముడి ఖనిజం నుంచి సంగ్రహిస్తారు? మెగ్నీషియం డైయూరేనేట్. హజీర్ బరోడా భారజల ప్లాంట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్. అణుశక్తి విభాగం కేంద్రంలో అతి పెద్దది ఏది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. హోమీ జహంగీర్ బాబా తొలిసారిగా అణుశక్తి రంగానికి సంబంధించిన మూల పరిశోధనలను ఎక్కడ ప్రారంభించారు? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. కింది వాటిలో హైడ్రోజన్కు చెందిన రేడియోధార్మిక ఐసోటోప్ ఏది? ట్రైటియం. ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఉన్న దేశం ఏది? ఆస్ట్రేలియా. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం థోరియం నిల్వలు అధికంగా ఉన్న దేశం ఏది? భారత్లో థోరియం నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆస్ట్రియా.
భారత్లో అణు రియాక్టర్ అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. దేశంలో మొట్టమొదటి రియాక్టర్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1960.